ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ పిల్లల తండ్రి కొన్ని మాటలు చెప్పారు తండ్రి. అదేవిధంగా తండ్రి నేను కూడా తండ్రి నిలబడుచుండగా తండ్రి మీరు నాకు కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి. వినే మీ పిల్లల తండ్రి అర్థం చేసుకునే మంచి మనసును దయచేయండి తండ్రి. తండ్రి మేమందరం వాక్య ప్రకారం బ్రతుకుతూ ఇదిగో తండ్రి నిరంతరం కూడా తండ్రి వాక్యంతో ఉదక స్నానం చేస్తూ తండ్రి మీ కొరకు బ్రతికే వారముగా ఈ భూలోకంలో మేము బ్రతకడానికి మీ కృప సహాయం దయచేయమని తండ్రి. త్వరలో క్రీస్తు ప్రభువుల పేరిట అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభువుని బట్టి మీ అందరికీ వందనాలండి. ఏమండి మనం ఉదయం ఏమి నేర్చుకున్నామండి? క్రైస్తవులు ఎలా బ్రతికినా రక్షణ పోదా అనే సబ్జెక్ట్ మీద పొద్దున మనం మాట్లాడుకున్నామండి. అయితే ఇశ్రాయేలీలు వారికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతికినప్పుడు వారికి ఉన్న రక్షణ పోయింది, మనకి కూడా పోతుంది. క్రైస్తవులు సంఘంలో ఉన్న క్రైస్తవులు కూడా వారికి నచ్చినట్టు వాడు బ్రతికితే ఏమవుతుందండి? క్రైస్తవులు కూడా వారి యొక్క రక్షణ అనేది పోతుందండి. అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటేనండి, మనం బాప్తిస్మం తీసుకున్నామండి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన పాపాలు కడగబడతాయి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన పాపాలు కడగబడతాయి. అయితే భవిష్యత్తులో చేసిన పాపాలు కూడా కడగబడతాయని చెప్తున్నారండి కొంతమంది. అండి ఏం చెప్తున్నారండి? భవిష్యత్తులో చెయ్యబోయే పాపాలు కూడా ఈ బాప్తిస్మం తీసుకున్న సందర్భంలోనే అవి కూడా కడగబడతాయని చెప్తున్నారండి. ఏమండి, బాప్తిస్మం తీసుకున్న వెంటనే భవిష్యత్తులో చేసే పాపాలు కూడా కడగబడితే మన చర్చికి రావాల్సిన అవసరం లేదండి. ఏమండి, వాక్యం వినాల్సిన అవసరం లేదండి మనం అండి. ఎందుకంటే ఆల్రెడీ రక్షింపబడ్డామండి. రక్షింపబడినప్పుడు పొద్దున చెప్పుకున్నట్లుగా ఆ రక్షణ పోకపోతే ఏముందండి? ఇంక మన సంఘానికి రావసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన పరలోకంలో మన సీట్ అనేది కన్ఫర్మ్ అయ్యిందండి. కన్ఫర్మ్ అయిన తర్వాత మరలా మనం చర్చికి వచ్చి సంఘానికి వచ్చి వాక్యం వినాల్సినంత అవసరం లేదు. కానీ బాప్తిస్మం ద్వారా మనం ఇంతవరకు చేసిన పాపాలు కడగబడతాయి అనేది కరెక్టే. కానీ భవిష్యత్తులో చేసే పాపాలకి కడగబడవండి. ఎందుకు కడగబడవంటే, మనం పాపం చేసాం కాబట్టి సంఘానికి వచ్చామండి. సంఘానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? అక్కడ వాక్యం అనేది బోధిస్తారండి. వాక్యం బోధించినప్పుడు వాక్యాన్ని వింటే మనం పరలోకానికి వెళ్తామా నరకానికి వెళ్తామా అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసి చెప్పేస్తారండి. నరకానికి యొక్క సంఘానికి వచ్చినప్పుడు అండి. ఒకవేళ బాప్తిసం తీసుకున్నప్పుడు అటువంటి పాపాలు పోతే ఏమండి చర్చికి రావసరం లేదని చెప్పుకున్నాం. మరి ఆ మాట ఎవరు చెప్పాలండి? యేసు ప్రభువుల వారు చెప్పాలి, లేదంటే బైబిల్ చెప్పాలండి. భవిష్యత్తులో జరిగే పాపాలు పోవాలి అంటే ఎవరు చెప్పాలి? అసలు యేసు ప్రభువుల వారు ఏం చెప్తున్నారో ఒకసారి విందామండి. యోహాను సువార్త అండి 8వ అధ్యాయం అండి 31వ వచనం అండి. ముందు 30వ వచనం చూసుకుందామండి. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరంటే వీళ్ళు ఎవరండి? విశ్వాసం ఉంచిరంటే ఎవరండి? విశ్వాసులు. ఈ విశ్వాసులు ఏమంటున్నారు చూడండి. విశ్వాసులను ఏమంటున్నారు యేసుప్రభువులో చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, అంటే వీళ్ళు నమ్మిన వాళ్ళ నమ్మని వారండి? నమ్మిన వారంటే వీళ్ళు ఎక్కడున్నారండి? దేవుని యొక్క సంఘంలో ఉన్నారండి. ఎక్కడున్నారండి? నమ్మిన వారు సంఘంలో ఉన్నారు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును అనుగ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు అనుకుంటున్నారండి. ఎవరండి వీళ్ళు? శాస్త్రులు పరిసయ్యులు. మనకు 8వ అధ్యాయం ఫస్ట్లో ఉంటుందండి. మేము అబ్రహాం సంతానము, మేము ఎన్నడూను ఎవరికి దాసులుగా ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. ఏమండి, ఇక్కడ యేసు ప్రభువుల వారు 2 కండిషన్లు పెడుతున్నారండి.
విశ్వసించారండి. విశ్వసించిన తర్వాత ఏం జరుగుతుందండి? సత్యమందు నిలవాలంటండి. ఏమండి? విశ్వసిస్తే సరిపోదండి, సత్యమందు నిలవాలి. సత్యం అంటే వాక్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి? ఏం చేయమంటున్నారండి? సత్యమందు వీళ్ళు ఎలా ఉండాలండి? నిలిచి ఉండాలండి. ఒకటి విశ్వాసం ఉంచాలి, రెండు వాక్యమందు నిలిచి ఉండిన వారే అనాలంటండి. ఏమండి? వాక్యమందు నిలిచి ఉండకపోతే వచ్చే నష్టం ఏంటండి? వాక్యమందు నిలిచి ఉండకపోతే కింద చెప్తున్నారు చూడండి. పాపం చేయు ప్రతివాడును దేనికి దాసుడు అంటండి? పాపమునకు దాసుడు అంటండి. ఇప్పుడు మనం వాక్యమందు నిలబడలేదనుకోండి, వాక్య ప్రకారం జీవించలేదనుకోండి, మనం ఎందులో పడిపోతామండి? పాపంలో పడిపోతాం. అంటే పాపం మనల్ని జయించేస్తుందండి. అంటే పాపానికి మనం దాసులుగా మారిపోతామండి. పాపానికి దాసులు అయితే మనం ఎక్కడికి వెళ్తామండి? అపవాదం ఉన్న చోటికి వెళ్తాము. అంటే నరకానికి పాత్రలు అయిపోతామండి. అంటే ఎలా మారిపోయిందంటేనండి, సంఘంలో ఉన్నారు, సంఘంలో ఉండి కూడా వాక్యానుసారంగా బ్రతకకపోతే ఏమైపోతుందండి? నరకానికి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఏం జరుగుతుందండి? పాపాన్ని జయించలేని వారుగా ఉండిపోతున్నారండి. అదేవిధంగా ఇంకో వచనం చూసుకుంటేనండి, లోకసువార్త 8వ అధ్యాయం అండి. 20వ వచనం అండి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకి తెలియజేసిరి. ఏమండి? నీ తల్లియు నీ సహోదరులు నిన్ను చూడాలని వెలుపల నిలిచి ఉన్నారంటండి. ఏమండి? యేసుప్రభుల వారు ఏం చెప్తున్నారండి అక్కడండి? అందుకు ఆయన, దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. ఇక్కడ మరియమ్మ గారి గురించి తక్కువ చేయడం కాదండి. యేసుప్రభుల వారు ఎవరు నా తల్లి అన్నారంటే మరియమ్మ గారు యేసుప్రభుల వారి తల్లి కాదండి. తల్లి కాదు, తల్లేనండి. కానీ ఇక్కడ యేసుప్రభుల వారు మరియమ్మ గారిని తక్కువ చేయాలనే ఉద్దేశం మాత్రం కాదండి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారండి? యేసుప్రభుల వారు వాక్యానికి విలువిస్తున్నారండి. వాక్య ప్రకారం జీవించే వారికి ప్రత్యేకత ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే వాక్య ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో, వాక్యం ఎవరైతే వింటారో దాని ప్రకారం జరిగించే వారిని ఏం చేస్తున్నారండి? యేసుప్రభుల వారు ఒక ప్రత్యేకతగా చూపిస్తున్నారండి. అదేవిధంగా లోకసువార్త 11వ అధ్యాయం అండి, 27వ వచనం అండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాను. ఏమండి? అందులో ఒక స్త్రీ లేచి, అయ్యా నిన్ను మోసిన గర్భమును నువ్వు కుడిచిన స్థానములు గొప్ప ధన్యములైన అనగానే, నిజమేనమ్మా, కానీ వాక్య ప్రకారం ఎవరైతే ప్రవర్తిస్తారో మరీ ధన్యులని చెప్పారండి. ఇక్కడ కూడా యేసు ప్రభువులు వారు ఏం చేస్తున్నారండి? వాక్య ప్రకారం ప్రవర్తించమనే చెప్తున్నారండి. మొదట్లో బాప్తిస్మము తీసుకున్న వెంటనే భవిష్యత్తులో జరగబోయే పాపాలనే కడగబడితే ఇక్కడ వాక్య ప్రకారం ప్రవర్తించమని ఎందుకు చెప్తారండి దేవుడు? యేసుప్రభుల వారు భవిష్యత్తులో పాపాలనే చేసే పాపాలకు కూడా ముందుగా కడగబడితే వాక్య ప్రకారం ప్రవర్తించాల్సిన అవసరం ఏముందండి? లేదు. కానీ యేసుప్రభుల వారు ఏం చెప్తున్నారండి? విశ్వసించండి కానీ సత్యమందు నిలిచి ఉండాలని చెప్తున్నారండి. అంటే వాక్య ప్రకారం ప్రవర్తించాలని ఇంపార్టెంట్గా మనకు చెప్పడం అనేది జరుగుతుందండి. ఇంకో వచనం చూసుకుందామండి. లోకాసువార్త 6వ అధ్యాయము 46వ వచనం అండి.
నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు? ఏమండి, ప్రభువా ప్రభు అని పిలిచేది ఎవరండి? ప్రార్థన చేసేది ఎవరండి? క్రైస్తవులే, సంఘంలో ఉన్నవారండి, సంఘస్థులే, విశ్వాసం ఉన్నవారే. ఏమండి, సంఘం అనగా ఏంటండి? సంఘం అంటే విశ్వాసులండి. సంఘం అనగానే ఈ 4 గోడల మధ్య కట్టబడ్డ సిమెంట్ రేకులు, ఈ ఇనుప స్తంభాలు అవి కాదండి. సంఘం అనగా విశ్వాసులు అనగా మనుషులండి. వీళ్ళు విశ్వాసులై ఉండి ఏం చేస్తున్నారండి? ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారంటండి. నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాడు చెప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. ఏమండి, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు జీవించకుండా నన్ను ప్రభువా ప్రభు అని పిలవటం ఎందుకని చెప్తున్నారండి యేసు ప్రభుల వారండి. యేసు ప్రభుల వారు ఏమని చెప్తున్నారండి? వాక్య ప్రకారం జీవించమని చెబుతున్నారండి. ఇది మొదటి శతాబ్ద కాలంలో యేసు ప్రభుల వారు ఉన్న సందర్భంలో జరిగిన సందర్భాలండి. ఒకసారి మనం బాప్తిస్మం తీసుకున్నాము, మన పాపాలన్నీ కడగబడ్డాయి. కడగబడిన తర్వాత సంఘంలోనికి వచ్చాము. సంఘంలోనికి వచ్చిన తర్వాత మీ వద్దకు వాక్యం అనేది వస్తుంది. ఆ వాక్యాన్ని వినినప్పుడు మనం ఏం చేయాలండి? వాక్య ప్రకారం ప్రవర్తన అనేది మనలో ఉండాలండి. ఏదో సంఘానికి వచ్చాము వెళ్ళాము అన్నట్లుగా కాకుండా సంఘానికి వచ్చి వాక్యం ప్రకారం వాక్యం విని వాక్య ప్రకారం జీవించాలని యేసు ప్రభువుల వారు చెప్పడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా పాత నిబంధన కాలంలో కూడా ఒక సందర్భం జరిగిందండి. అది చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం అండి. ముప్పై వచ్చినామండి. మరియు నరపుత్రుడా, నీ జనులు నేను చదువుతానండి, గోడ దగ్గర ఇంటి ద్వారములందును నిలబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఒకరినొకరు చూచి పోదము రండి. వీళ్ళు ఎక్కడున్నారండి? ఇంటి దగ్గర నుండి మాట్లాడుకుంటున్నారంటండి ఒకరికొకరు. ఏమండి, ఏమని అంటున్నారండి? పోదము రండి అంటే అక్కడ జరిగే మీటింగ్కి వెళ్దాం రండి అని వీళ్ళు ఏమనుకుంటున్నారండి? పోదాం రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టుదో చూద్దాం రండి అంటే యెహోవా యొద్ద నుండి వచ్చే మాట ఎలా ఉందో మనం చూద్దాం రండి అని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధంగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ యొద్దకు కూర్చుండి నీ మాటలు విందురు కానీ ఇక్కడ పిచ్చండి వాటిని అనుసరించి ప్రవర్తింపరు. చదువుదాం. తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారండి? రావడం అయితే వస్తున్నారు, వచ్చి విన్నారు, వాక్యాన్ని విన్నారు, కానీ వారి వాక్య ప్రకారం ఏం చేయట్లేదు అంటండి? ప్రవర్తించట్లేదండి. ప్రవర్తించకుండా ఏం చేస్తున్నారండి? వారి నోటితో ఎంతో ప్రేమ కనబరుస్తున్నారంటండి. అబ్బా ఏం చెప్పారమ్మా పాస్టర్ గారు, ఏ వాక్యం చెప్పారమ్మా అని పైగా అంటున్నారు, కానీ వీళ్ళ హృదయం ఏం లేదండి, వాక్యం లేదండి. ఇప్పుడు పాస్టర్ గారు ఎంత బాగా చెప్పారంటే పాస్టర్ గారిని ప్రేమించారా దేవుని వాక్యాన్ని ప్రేమించారండి? వీళ్ళు పాస్టర్ గారినేనండి. అంటే వీళ్ళు వచ్చింది పాస్టర్ గారిని చూశారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని నింపుకోలేదండి. ఏమండి, అదే చెప్తున్నారండి. ఏం చేస్తున్నారండి? వీళ్ళు పైగా అంట ప్రేమగా చెప్తున్నారంటండి. అబ్బాయి ఎంత బాగా చెప్పారమ్మ పాస్టర్ గారు. ఏం చెప్పారమ్మ అంటే బాగా చెప్పారండి. అంటే వీళ్ళ హృదయంలో మ్యాటర్ లేదండి. వీళ్ళు లాభము అపేక్షించున్నారంటండి. ఏమండి, లాభమును అపేక్షించు నీవు వారికి వాయిద్యం బాగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడిగా ఉన్నావు. అంటే తబలా కొట్టే వాళ్ళు ఎలా ఉంటారండి? తబలా కొడతారంటే అతనిని బట్టి కాదండి, నువ్వు వాయించే తబలాను బట్టి ఇష్టపడ్డారు. అదేవిధంగా బాలు గారు అంటే అందరికి ఇష్టమండి, ఎస్పి బాలు గారు అంటే. ఎందుకంటే ఆయన బాగా పాడతారు కాబట్టి. అంటే ఆయన స్వరము విని ఆయన అందరికి ఇష్టం, కానీ మామూలుగా అంటే ఆయన అంటే ఇష్టం లేదండి. వీళ్ళు కూడా ఎలా వచ్చారంటండి? ఆయన మీద ఇష్టం, దేవుని వాక్యం విందామని రాలేదంటండి.
ఎలా ఎలా వచ్చారంటే అండి, వాయిద్యం వాయించుచు మంచి స్వరం కలిగిన గాయకుడిగా ఉన్నవని వచ్చారంటండి. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. ఇది ఎక్కడ జరుగుతుందండి? హెజ్కేల్. అంటే వీళ్ళు మాటలైతే అంటే సంఘానికి అయితే వస్తున్నారు కానీ వాక్యం అనేది వింటున్నారు కానీ వాక్య ప్రకారం ఏం చేయట్లేదండి, వీళ్ళు ప్రవర్తించట్లేదండి. ప్రవర్తించకపోతే దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఎలా చూడండి ఒకసారి 10:29 వచ్చినండి. వారు చేసిన హేయ క్రియలన్నిటినీ బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా ఏం చేశాడండి దేవుడు? వీరు వాక్య ప్రకారం బ్రతకకపోతే పాడుగాను నిర్జనముగాను అంటే జనము లేని వారిగాను నేను చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అప్పుడు వచ్చిందంటండి వీళ్ళకి బుద్ధి, భయం వచ్చిందంటండి. అమ్మో, అంటే మన మధ్య దేవుడు ఉన్నాడు అని వీళ్ళు భయపడి 33వ వచనంలో చూడండి ఒకసారి ఏమంటున్నారండి. అయినను ఆ మాట నెరవేరును. ఏ మాట నెరవేరిందండి? పైన జరిగిన నిర్జనముగా చేసిన మాట నెరవేరింది. అది నెరవేరగా ప్రవక్త యొక్కడు మన మధ్య నుండేనని వారు తెలుసుకొందురు. ఏమండి, వీళ్ళు ఏంటండి ఈ కార్యం జరిగిన తర్వాత మన మధ్య ఎవరున్నారని తెలుసుకున్నారండి? ఒక ప్రవక్త ఉన్నారని అప్పుడు భయపడ్డారంటండి. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, సంఘానికి మనం వచ్చినప్పుడు బాప్తిస్మం తీసుకున్నాము. బాప్తిస్మం తీసుకున్న తర్వాత క్రితం జరిగిన యొక్క పాపాలు అనేవి కడగబడతాయి కానీ భవిష్యత్తులో చేసే పాపాలు అనేవి కడగబడవు. ఏమండి, ఒకవేళ ఈ కడగబడవంటే కడగబడతాయి. ఏ రకంగా కడగబడతాయండి? వాక్యంలో ఎప్పుడు మనం ఏం చేయాలి? ఉదక స్నానం చేయాలండి. వాక్యంతో ఎప్పుడు వింటూనే ఉండాలండి. మన పాపాన్ని జయించలేమా అంటే జయించగలమండి. పాపాన్ని ఎలా జయించగలమండి? వాక్యం ఎప్పటికప్పుడు వింటూ వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు ఏం జరుగుతుందండి? పాపాన్ని జయించగలమండి మనం. ఏమండి, పాపాన్ని జయిస్తేనే మనకు పరలోక రాజ్యం అండి. పాపాన్ని జయించకపోతే మనకి ఏముండదండి? పరలోక రాజ్యం అనేది ఉండదండి. ఇప్పుడు సంఘాలలో ఇటువంటి బోధ ఉంది కాబట్టే పౌలు గారికి ఏమొచ్చిందండి? సంఘములన్నిటిని కూర్చిన చింత అనేది ఆయనకి వచ్చిందంటండి. ఈ భారము నాకు దినదినము అధికమవుతున్న అంటే కలుగుచున్నదని చెబుతున్నారండి. ఎందుకండి ఈయనకి బాధ? సంఘము గురించి ఈయనకి ఎందుకండి అంత చింత అంటే సంఘములో నాణ్యమైన బోధ లేదండి. బోధ చెప్పినప్పటికీ వాక్య ప్రకారం జీవించే వాళ్ళు లేరండి. చెప్పేవాళ్ళు కూడా ఏం చెప్తున్నారండి? మీరు చేసిన పాపాలు పోతాయి అంటే వీళ్ళు ఎప్పుడు పాపాలు చేస్తూనే ఉంటారండి. ఇంక దేవునికి భయపడరండి. పాపాలు పోయినప్పుడు ఇంక భయం ఏముందండి? నేను తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తారంటే భయపడతారు కానండి పాపం పోతుందంటే వీళ్ళు ఇంకెందుకు భయపడతారండి? అంటే అటువంటి బోధలు చేసేవాళ్ళు ఎలా ఉన్నారండి? సంఘాలలో ఉన్నారండి. సంఘంలో ఇంతటి దుర్బోధలు చేసేవారు ఉన్నారండి. మనం ఉదయకాల సమయంలో నేర్చుకున్నాం కదండి. ఏం నేర్చుకున్నామండి? భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోతారని నేను అనుకోలేదని చెప్తున్నారండి. గలతీ సంఘానికి రాస్తూ అండి పౌలు గారు. అంటే మొదటి శతాబ్ద కాలంలోనే దుర్బోధలు అనేవి వచ్చేసినాయండి. సంఘ నాయకులు కూడా సంఘానికి బోధించే వారు కూడా ఎటువంటి వాక్యాన్ని బోధిస్తున్నారంటే వారికి అనుకూలమైన పరిస్థితులుగా బోధిస్తున్నారండి. ఒక ఆవిడ చెప్తుందంటే అండి, మీరు దశంభాగం నాకు ఇవ్వకపోతే మీరు శపింపబడతారని చెప్తుందంటండి. ఏమండి, దశంభాగం ఇవ్వకపోతే శపింపబడతారా? బైబిల్లో దశంభాగం ఎవరికి ఇమ్మన్నారండి? ఎవరినమ్మన్నారండి? ఇశ్రాయేలీలు లేవీలకు ఇవ్వాలి. ఎందుకంటే ఈ 11 గోత్రాలు ఏం చేస్తాయంటే బయట పని చేసుకోవాలి. 11 గోత్రాలు సంపాదించాలి. వారికి ఉన్న భూములు విడగొట్టబడ్డాయి. దేవుడు ఇచ్చాడు, వీళ్ళొక్కడికి ఇవ్వలేదండి. వీళ్ళొక్కడికి ఎందుకు ఇవ్వలేదంటే వీళ్ళు దేవుని పని చేయాలండి. యాజక ధర్మాన్ని పాటించాలండి వీళ్ళు.
యాజక ధర్మాన్ని చెయ్యాలి కాబట్టి వీళ్ళకి ఇవ్వలేదండి. అయితే ఆవిడేం చెప్తుందండి, మీరు 10% నా దగ్గర తీసుకురాకపోతే, దశంభాగా తీసుకురాకపోతే శపింపబడతారని చెప్తుందండి. అంటే ఇటువంటి భిన్నమైన బోధలు సంఘాలలో ఉన్నారు కాబట్టి వారిని బట్టి సంఘం కూడా ఏం జరుగుతుందండి, పాడైపోతుందండి. చెప్పేవారిని బట్టి కూడా ఈ సంఘం అనేది పాడైపోతుంది. కొన్ని సంఘాల్లో సువార్త మంచి సువార్త చెప్తున్నారండి, వాక్య ప్రకారమైన సువార్త చెప్తున్నారు, కానీ వీళ్ళు ఏం చేయట్లేదండి, ప్రవర్తన లేదండి వీళ్ళల్లో. వాక్య ప్రకారమైన ప్రవర్తన అనేది లేదు. ఇప్పుడు ఆ సువార్త భిన్నమైన సువార్త చేసినా సంఘానికి ప్రమాదమేనండి. సంఘంలో ఉన్నవాళ్ళు విన్న వాక్యం ప్రకారం ప్రవర్తించకపోయినా ప్రమాదమేనండి. ఎందుకంటే మనం పాపాన్ని జయించలేమండి. ఎప్పుడైతే మన పాపానికి బానిస అయిపోతామో అప్పుడు ఏమవుతుందండి, అపవాది మనల్ని జయిస్తుంది, పాపం మనల్ని జయిస్తుంది. ఎప్పుడైతే పాపం మనల్ని జయించిందో మనం నరకానికి పాత్రులు అయిపోతామండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏం చేయాలంటేనండి, దినదినము మనం ఏం చేయాలండి, వాక్యంతో ఉదక స్నానం అనేది చేయాలండి. వాక్యంతో ఉదక స్నానం అనేది చేయాలండి. వాక్యం రోజు చదవాలండి. ప్రార్థన అనేది రోజు చేసుకోవాలండి. ఎప్పుడైతే మన వాక్యం చదవమో, ఎప్పుడైతే వాక్య ప్రకారం జీవించమో అప్పుడు ఏం చేస్తుందండి, అపవాది కొడుతుందండి. బలవంతుణ్ణి చూసి ఎవరైనా ఏం చేస్తారండి, భయపడతారు. కానీ బలహీనను చూసి కొట్టడానికి వెళ్ళిపోతారండి. అదే వాక్యంలో నువ్వు బలంగా ఉన్నావు అనుకోండి, అపవాది నీ మీదకి రావడానికి భయపడతాడు. ఏమండి, వాక్యంలో నువ్వు బలంగా లేనప్పుడు అపవాది ఏం చేస్తుందండి, ఈజీగా కొట్టేస్తుందండి. కాబట్టి మనం ఏం చేయాలండి, వాక్య ప్రకారం ప్రవర్తించాలండి. ఏం చెప్తున్నారంటే ఇక్కడ యేసు ప్రభువుల వారు, వీళ్ళు విన్న మట్టుకు వింటున్నారు కానీ వాక్య ప్రకారం జీవించట్లేదని బాధపడుతున్నారండి. వీళ్ళు ఎవరండి, విశ్వాసులే, బాప్తిసం తీసుకున్న వారే, సంఘానికి వచ్చిన వారే, యేసు ప్రభువుల వారిలో జీవించబడిన సంఘంలో జీవించిన వారే వీళ్ళందరూ. అయినా వీరులు ఏమని లేదండి, విన్న మట్టుకు వింటున్నారు కానీ ప్రవర్తించట్లేదంటండి. పొద్దున మనం విన్నామండి, ఏమన్నామండి, చనిపోయే ముందు రోజు ప్రసంగం చేస్తే పరలోక రాజ్యం వెళ్ళిపోతామా? వెళ్ళవండి. ప్రవర్తన కావాలండి మనకండి, దేవునికి ప్రవర్తన కావాలండి. భక్తులు, అనేక మంది భక్తులండి వారి యొక్క జీవితాన్ని దేవునికి అనుకూలంగా బ్రతికారండి. ఫస్ట్లో పడిపోయిన తర్వాత తెలుసుకుని మరలా ఏం చేశారండి, వాక్యానుసారంగా బ్రతికారండి. సొలొమోను గారు అంతా అనుభవించి ఏం చెప్పారండి, ఈ భూమి మీద ఉన్న మొత్తం వ్యర్థమేనండి బాబు అని చెప్పాడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏం చేయాలండి, వాక్య ప్రకారం ప్రవర్తించాలండి. ఏమండి, మనం చర్చికి వచ్చి వాక్య ప్రకారం జీవించకపోతే మనకంటే చర్చికి రాని వాళ్ళు బెస్ట్ అండి. ఏమండి, అంతే కదండి. తీర్పు దినాన్న వాళ్ళని దేవుడు చూసి చూడనట్టు వదిలేస్తాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, శిక్షిస్తాడు. శిక్ష అనేది మనకు వస్తుందండి. మనం వచ్చే వారం సంఘం ఎంత ప్రమాదంలో ఉందో తెలుసుకుందామండి. ఏమండి, ఎవరో మిస్ అవ్వద్దండి. అదేవిధంగా పరీక్షకు వచ్చే తిమోతి పత్రికలో కూడా దాంట్లో వస్తాయండి కొన్ని. కొంచెం పరీక్షకి మనకి కొంచెం సులువుగా ఉంటుందండి. ఏమండి, కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏం చేయాలండి, వాక్య ప్రకారం ప్రవర్తించాలండి. వాక్య ప్రకారం ప్రవర్తించాలండి. ప్రవర్తన లేకపోతే ఎంత ప్రమాదం అండి, నరకానికి వెళ్ళిపోతామండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘము ఎంత ప్రమాదంలో ఉందో వచ్చే వారం తెలుసుకుందామని ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాను దేవా. ఇదిగో తండ్రి, మేము బాప్తిసం తీసుకున్నప్పుడు తండ్రి, క్రితం మేము చేసిన పాపాలన్నీ పోతాయని మీ లేఖనాలు చెప్పారు తండ్రి. కానీ కొంతమంది తండ్రి భవిష్యత్తులో చేసే పాపాలకు కూడా తండ్రి పోతాయని చెప్తున్నారు దేవా. కానీ తండ్రి మీ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే తండ్రి, వాక్య ప్రకారం ఎవరైతే ప్రవర్తిస్తారో వారి యొక్క పాపాలు మాత్రమే కడగబడతాయని మీ లేఖనాలు చెప్తున్నాయి తండ్రి. అయ్యా,
మేము అంతము వరకు తండ్రి మీ యొక్క వాక్యాన్ని నమ్ముకొని వాక్య ప్రకారం జీవించే వారుగా మేము ఉండడానికి మీ కృప సహాయం దయచండి తండ్రి. మా బ్రతుకులో తండ్రి వాక్యం అనేది లేకపోతే తండ్రి మేము పాపానికి బానిసలు అయిపోతామని మీ లేఖనాలు చెప్తున్నాయి తండ్రి. అటువంటి పాపాన్ని జయించాలంటే తండ్రి మాకు మీ వాక్యం అవసరం తండ్రి. ఆ వాక్యం ప్రకారం మేము అందరూ జీవించడానికి మీ కృప మా అందరికీ సహాయం దయచేయమని తండ్రి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరట అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.